హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎస్పి ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో డిసెంబర్ 22కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు అందరూ మన కేఎస్పి ఇన్ఫర్మేషన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇటీవల భారతీయ ఇతిహాస గ్రంథాలు రామాయణం, మహాభారతం పుస్తకాలను ఏ భాషలోకి ట్రాన్స్లేట్ చేశారు? అరబిక్ భాషలోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. 2025 పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 12వ ఎడిషన్కు ఏది ఆతిథ్యం ఇవ్వనుంది? ఢిల్లీ. వ్యోమగాములకు శిక్షణ పరిశోధనపై సహకరించేందుకు ఏ రెండింటి మధ్య కీలక ఒప్పందం కుదిరింది? ఇస్రో మరియు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీల మధ్య ఒప్పందం కుదరడం జరిగింది. జాతీయ గణిత దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? డిసెంబర్ 22న శ్రీనివాస రామానుజం జయంతి సందర్భంగా జరుపుకోవడం జరుగుతుంది. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025 జనవరి 17 నుండి 22 వరకు ఎక్కడ జరుగుతుంది? ఢిల్లీ నందు. తొలి ప్రపంచ ధ్యాన దినోత్సవం ఎక్కడ నిర్వహించనున్నారు? తెలంగాణలోని హైదరాబాద్లో నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్గా ఎవరిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది? మధుమూర్తిని. 24వ బిమ్స్టెక్ సీనియర్ అధికారుల సమావేశానికి ఏ దేశం వర్చువల్ హోస్ట్గా చేసింది? థాయిలాండ్. 2019లో గ్లోబల్ స్మార్ట్ ఫోన్ ఎగుమతుల్లో 23వ స్థానం నుండి 2024లో ఎన్నవ స్థానానికి భారత్ చేరింది? 3వ స్థానానికి చేరడం జరిగింది. మహారాష్ట్రలో తీర ప్రాంత రక్షణ సామర్థ్యాలను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం ఏ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆసియా డెవలప్మెంట్ బ్యాంకుతో. ప్రపంచంలోనే అతిపెద్ద సాంస్కృతిక సంస్థగా భావించే భారత నేషనల్ మ్యూజియాన్ని అభివృద్ధి చేసేందుకు భారతదేశం దేనితో భాగస్వామ్యం కుదుర్చుకుంది? ఫ్రాన్స్ మ్యూజియంస్ డెవలప్మెంట్తో. లేజర్తో కూడిన ఉపగ్రహాలను ఉపయోగించి అంతరిక్ష వ్యర్థాలను పరిష్కరించడానికి భారతదేశం మరియు ఏ దేశం మధ్య ఒప్పందం కుదిరింది? జపాన్ మధ్య. ఖోఖో ప్రపంచ కప్కు బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు ఎన్నికయ్యారు? సల్మాన్ ఖాన్. ప్రపంచ బాస్కెట్బాల్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? డిసెంబర్ 21న జరుపుకోవడం జరుగుతుంది. భారతదేశంలో నేపాల్ రాయబారిగా ఎవరు తిరిగి నియామకమయ్యారు? డాక్టర్ శంకర్ ప్రసాద్ శర్మ. న్యూజెర్సీలో జరిగిన వార్షిక పోటీల్లో మిస్ ఇండియా యుఎస్ఏ 2024 టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? కైట్లిన్ సాండ్రా నీల్. నిబంధనలు పాటించనందుకు ఏ బ్యాంకులకు ఆర్బీఐ జరిమానా విధించింది? మణిపురం ఫైనాన్స్ మరియు ఇండస్ బ్యాంకులకు విధించడం జరిగింది. డాక్టర్ దీపా మాలిక్ రచించిన బ్రింగ్ ఇట్ ఆన్ ది ఇంక్రెడిబుల్ స్టోరీ ఆఫ్ మై లైఫ్ ఎవరి జ్ఞాపకార్థం? పారా అథ్లెట్ అయిన డాక్టర్ దీపా మాలిక్ జ్ఞాపకార్థం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్లో భారతదేశం ఎన్నో స్థానానికి చేరుకుంది? 39వ స్థానానికి చేరుకోవడం జరిగింది. ఇండియా సిమెంట్స్ లిమిటెడ్ని ఏ కంపెనీ కొనుగోలు చేయడానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆమోదించింది? అల్ట్రాటెక్ సిమెంట్. రక్షణ మంత్రిత్వ శాఖ K9 వర్టి ఆర్టిలర్ గన్లను సేకరించడం కోసం ఏ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది? L&Tతో. టాటా పవర్ కెనడా బ్యాంక్ భాగస్వామ్యం కింద గరిష్టంగా 3 కిలోవాట్ల సామర్థ్యంతో రూఫ్టాప్ సోలార్ సిస్టమ్లను అందుబాటులో ఉన్న గరిష్ట రుణ మొత్తం ఎంత? 2 లక్షలు. ఎన్టీపీసీ ఏ రాష్ట్రంలో అణు విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని యోచిస్తుంది? బీహార్ రాష్ట్రంలో.
2024లో అమెరికా పౌరసత్వం పొందిన వివిధ దేశీయుల్లో భారతీయులు ఎన్నో స్థానంలో నిలిచారు? రెండవ స్థానంలో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరూ మన కేఎస్పీ ఇన్ఫర్మేషన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.